తెలంగాణలో చలిపులి పంజా విసురుతుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా చలిపులి పంజా విసురుతోంది. చాలా జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కూడా వ్యాపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ సోమవారం రాత్రి కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల కనిష్ట డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా 15 జిల్లాలలో చలి తీవ్రత అధికంగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత 3 రోజుల్లో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. क्या पेश नमस्ते ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది. ఈ చలికి దరిదాపుల ప్రజలంతా వ్యాయామం చేయాలి ఖచ్చితంగా, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. మందమర్రిలో సింగరేణి గ్రౌండ్లో ఈ వ్యాయామం చేయడానికి చాలామంది ప్రజలు దరిదాపులో వస్తున్నారు. మందమర్రి పుర ప్రజలకు దయచేసి వ్యాయామం చేయండి, మీ ఆరోగ్యంగా కాపాడుకోండి. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికమవుతుంది. వాకర్స్ అందరూ కూడా 7 నుంచి 8 గంటల మధ్యలో గ్రౌండ్కి వచ్చి ½ అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ చేస్తే వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి మరి 5 గంటలకు కాకుండా 7 గంటలకు వచ్చి 8 గంటలకు పోతే చాలా బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది కాబట్టి అందరూ వ్యాయామం చేస్తే చాలా బాగుంటుంది. అందరూ అంటే సింగరేణి కార్మికులు కానీ సింగరేణియేతర కార్మికులు కానీ రెగ్యులర్గా వచ్చి మరి ఉన్ని దుస్తులు వేసుకొని టోపీ, గ్లౌజులు మరి అన్నీ సవ్యంగా ధరించి చేస్తే ఎలాంటి చలి తట్టుకోవచ్చు అని చెప్తున్నారు.